ఈ మోషే కాపాడబడటానికి గల కారణం ఏంటంటే ఆ జమ్ము పెట్టనగా క్రీస్తు శరీరం అనేది సంఘము. మీరు అడగవచ్చు, భాష సంఘం అంటే సరిపోతుంది కదా, అలా క్రీస్తు శరీరం అనేది సంఘము అని మీరు చెప్తున్నారు, ఆ దేవుడి సంఘం అంటే సరిపోతుంది కదా అని మీరు అడగవచ్చు. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, స్తోత్రం. ప్రపంచంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని క్రీస్తు శరీరముగా మార్చబడదు. మరి ఏది క్రీస్తు శరీరముగా మార్చబడుతుందంటే క్రీస్తునకు కలిగిన మనసు, క్రీస్తునకు కలిగిన దైవికమైన స్వభావం ఏ సంఘములో అయితే సంతరించుకుంటారో అదే క్రీస్తు శరీరముగా మార్చబడుచున్నది. ఆమె ఏ సంఘం అయితే క్రీస్తు శరీరముగా మార్చబడదో ఆ సంఘం ఎలాంటిది తెలుసా? ఇంజిన్ లేని ట్రైన్ లాంటిది, కరెంటు లేని తిరుగుతున్న ఒక ఫ్యాన్ లాంటిది. కరెంటు పోయిందనుకో ఫ్యాను తిరుగుతానే, కానీ వెనక ఏం లేదు, కరెంటు. ఇంజిన్ లేని ఒక ట్రైన్ లాంటిది. క్రీస్తే మనకు శిరస్సై ఉన్నాడు. ఆమె ఇప్పుడు ఆ క్రీస్తే లేకపోతే మొండెము ఎత్తపడుతుందా? సర్వకానికి ఎత్తపడుతుందా? ఆ క్రీస్తునికి కలిగిన మనసు, ఆ స్వభావం, ఆ ఆత్మీయత కలిగి ఉంటుందో ఆ సంఘమే క్రీస్తు శరీరముగా మార్చబడుతుంది. ఆమె నువ్వు ఎక్కడ దాచబడాలి అంటే దేవుని సంఘములో దాచబడాలి. ఆమె ఆ దినమున 7 స్త్రీలు ఏం చేశారంటే ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము అని నీ పేరు మాకు పెట్టి మా నింద తొలగించమని వారు అడుగుతారంట. చదువుదాం మాట గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుమని మా వస్త్రములే కట్టుకుందామని మీ పేరు మాత్రము మాకు పెట్టి, ఇప్పుడు ఏమన్నారు? మా బోధ మా ఇష్టం, మా బోధ మాకుంటుంది, మా స్వభావము మేము మార్చుకోము, మేము ఇంతే ఉంటాము, కానీ నీ పేరు మాత్రము మాకు పెట్టుము. ఏ పేరు పెట్టాలి? క్రైస్తవులము అనే పేరు మాకుంటారు. మా స్వభావం ఇంతేనండి, మా బోధ మాకుంటుంది, మా స్వభావం మాకుంటుంది, కానీ మీ వస్త్రములు మాకు వద్దు, మీ బోధ మాకు వద్దు, మేమింతే, కానీ పేరు మాత్రము మేము క్రైస్తవులము. ఆ పేరు తెలుసా? ఇలాంటి సంఘము క్రీస్తు శరీరముగా మార్చబడుతుందా? మన స్వభావం మనకు నచ్చినట్లు మనం బ్రతికితే అది క్రీస్తు శరీరం అనే సంఘం ఎలా పిలువబడుతుంది? మన మందిరానికి వస్తున్నాము, మార్మోన్స్ పొందాము, విశ్వాసులుగా పిలువబడుతున్నాము. ఎంత కాలం ఉన్నా మనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, మన మనసుకు నచ్చినట్లుగా, మన ఆలోచన, మన హృదయ తలంపులకు తగినట్లుగా మనం నడుచుకుంటూ పోతే మనం ఎంతకాలం ఉన్నా ఇంజిన్ లేని ట్రైన్ మాదిరిగా పోతా ఉంటుంది తప్ప అది ఏ రోజు కూడా ప్రభు అక్కడికి ఎత్తబడదు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంతటా నిండుకొని ఉన్నది. ఆమె వస్త్రం అంటే ఏం చెప్పే? స్వభావము. ఆయన వేసుకున్న వస్త్రము ఎక్కడి వరకు కప్పబడింది? దేవాలయం అంతటి కప్పబడింది. ఆమె పాఠం ఏమిటంటే ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు, సంఘం అంతా కూడా అదే స్వభావం కలిగి ఉండాలి. ఆమె ఇక్కడ ఈ స్త్రీలు ఏమంటున్నారు? మా వస్త్రములు మేమే కట్టుకుందుము, మా బోధ మాకుంటుంది, మా స్వభావం మాకుంటుంది, మీ వస్త్రములు మాకొద్దు, మీ బోధ మాకొద్దు, మీ అన్నం మాకొద్దు, పేరు మాత్రము క్రైస్తవులు మాత్రమని పేరుంటే చాలు. ఈ అనుభవాలలో ఉన్నంత కాలము కానీ మనం ఎన్నడూ కూడా క్రీస్తు శరీరముగా మనము మార్చబడాలి. దైవికమైన స్వభావంతో మనం నింపబడుతాము గాక. మోషే కాపాడబడటానికి గల కారణం ఏంటంటే సంఘము అనబడుతున్న జమ్ము పెట్టిలో వలన మోషే కాపాడబడ్డాడు. ఆమె ఈరోజు నీకు కాపాడాలి ఎక్కడయ్యా? ఈ రోజు నీకు సురక్షితం ఎక్కడ? ఈ రోజు నీకు ఎక్కడ నీకు కాపుదల ఉంది? ఈ ప్రపంచంలో ఎక్కడ మనకి కాపుదల లేదు. కాపుదల ఎక్కడ ఉంది అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంఘములోనే మనకు కాపుదల. ఆమేన్.
నోవాహు, తన యొక్క కుటుంబము, సంఘము అనబడుతున్న ఓడలో వారు ఉన్నారు కనుక ఆ కుటుంబం కాపాడబడింది. ఆమేన్. ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతే నోవాహు కుటుంబం మాత్రమే ఎలా కాపాడబడిందంటే సంగమానబడుతున్న ఓడలో వారు భద్రముగా ఉన్నారు కాబట్టి నోవాహు కుటుంబం కాపాడబడింది. ఆమేన్. నువ్వు సంఘములో ఉంటే నువ్వు బయట ప్రపంచానికి నువ్వు కనిపించు. ఆమేన్. సంఘములో నువ్వు దాచబడితే నువ్వు బయట ప్రపంచానికి కనిపించు. నువ్వు ఎప్పుడు మరుగై ఉంటావు. ఈరోజు నా సంఘంలో మరుగై ఉండటానికి ఇష్టపడతావు. మనం క్రీస్తు శరీరం అనే సంఘములో నీవు ప్రాణం పోవు వరకు లేదా ప్రభు వచ్చే వరకు నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఈ ఉపదేశములు, సహవాసములు, స్వభావములు, దేవుని దైవికమైన కార్యాలను మనం నిలిచి ఉన్నట్లయితే నీవు కాపాడబడుతూ. ఆమేన్. దేవుడు నిన్ను ఈ సంఘం అనే ఓడలో లేదా ఈ సంఘం అనే జమ్ము పెట్టలో దేవుడు నిన్ను ఎందుకు నాటాడో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? నువ్వు కాపాడబడాలని. ఆమేన్. నువ్వు కాపాడబడాలని నా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత నీ కొరకు తన రక్తమును చిందించి ఉన్నాడు. ఆమేన్.